హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు హార్వెస్ట్ వీడియో అండి. చూడండి వాళ్ళు ఏమేం కూరగాయలు వచ్చినాయో. చూసారుగా బీన్స్ ఎన్ని ఉన్నాయో. గుత్తులు గుత్తులుగా కాస్తుందండి. ఒక గుప్పిడి జాలు మనకి కూరకి సరిపోతుంది, అంత పెద్దగా ఉన్నాయి బీన్స్. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కారబంతి పూలు అంటే బాగా ఇష్టం అండి. అందుకనే ఆస్ట్రేలియా వచ్చిన మా దొడ్లో ఎక్కువ కారబంతి చెట్లే పెట్టుకున్నాను. మీరు గమనించారో లేదో, ఇవాళ అయితే 8 కాయల వరకు వచ్చినాయండి కీర. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు, మీరు మొక్కలకి ఏమి వేస్తున్నారు, చాలా బాగా కాస్తున్నాయి అని. నేనైతే ఓన్లీ కిచెన్ వేస్ట్నే కంపోస్ట్ బిన్లో వేసి ఒక 4-5 నెలల తర్వాత మొక్కలకి ఎరువులాగా వేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఈరోజు చేస్తున్న వీడియో హార్వెస్ట్ నెంబర్ 9 అండి. ముందుగా బీన్స్తో స్టార్ట్ చేశాము. యాజ్ యూజువల్ త్వరగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ మా పనులన్నీ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ చలికాలం స్టార్ట్ అయ్యింది, త్వరగా చీకటి కూడా పడిపోతుందండి. రోజు హార్వెస్ట్ చేస్తే అవ్వదు, ఉన్న కూరగాయలన్నీ 2 రోజులు చేయాల్సి వస్తుంది. ఇవాళ 1 గంట, రేపు 1 గంట. చూసారుగా బీన్స్ ఎన్ని ఉన్నాయో. గుత్తులు గుత్తులుగా కాస్తుందండి. ఒక గుప్పిడి జాలు మనకి కూరకి సరిపోతుంది, అంత పెద్దగా ఉన్నాయి బీన్స్. వచ్చే సంవత్సరం కొంచెం ముందుగానే పెట్టుకుంటాము. ఇప్పుడేమో ఆల్రెడీ చలికాలం స్టార్ట్ అయిపోయింది, ఇంకా మెల్లిగా తగ్గిపోతుంది పూత కూడా. ముందుగా విత్తనాలు పెట్టి మొక్కలు పెంచుకుంటే 1 నెల 2 నెలలు ఎక్స్ట్రా కాయలు కాస్తాయి. అలాగే ఈసారి పందిరి కూడా మంచిగా వేసుకుంటాను. చాలా ఇబ్బంది అయిపోతుంది, అవి ఏమో ఇష్టం వచ్చినట్టు వేరే చెట్ల మీదకు పాగుతున్నాయి. లోపలికి వెళ్ళి కొయ్యాలంటే చాలా కష్టం అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు, మీరు మొక్కలకి ఏమి వేస్తున్నారు, చాలా బాగా కాస్తున్నాయి అని. నేనైతే ఓన్లీ కిచెన్ వేస్ట్నే కంపోస్ట్ బిన్లో వేసి ఒక 4-5 నెలల తర్వాత మొక్కలకి ఎరువులాగా వేస్తున్నాను. అంతకు మించి ఇంకైతే ఏమీ వేయలేదు ఇప్పటి వరకు. కీరాలండి, చూసారుగా ఎంత పెద్దగా ఉన్నాయో. ఒకటే చెట్టు 7-8 కాయలు అయితే తగ్గలేదండి ఇప్పటి వరకు. కాకపోతే ఆకులు కూడా బాగా పాడైపోయినాయి, అలిసిపోయింది చెట్టు పాపం కాసి కాసి. నాకెందుకో చిన్నప్పటి నుంచి కారబంతి పూలు అంటే బాగా ఇష్టం అండి. అందుకనే ఆస్ట్రేలియా వచ్చిన మా దొడ్లో ఎక్కువ కారబంతి చెట్లే పెట్టుకున్నాను. మీరు గమనించారో లేదో, ఇవాళ అయితే 8 కాయల వరకు వచ్చినాయండి కీర. ఇక్కడ 2 బెండ చెట్లు ఉన్నాయి, ఏదో కొద్దిగా కాస్తున్నాయి, ఎక్కువేం కాదు కానీ. కాకపోతే చాలా మంచి విత్తనం. పోయిన సంవత్సరం అయితే అసలు అవి కూడా కాయలేదు. ఈ వేరే రకం చిక్కుళ్ళు అండి, మన గోరు చిక్కుళ్ళు లాగానే ఇవి కూడా చాలా బాగా కాసినాయి విత్తనం. ఇక్కడేమో ఇందాకటి ఇటాలియన్ బీన్స్ అంటారు, వీటినేమో క్లైంబింగ్ బీన్స్ అంటారు. గింజలు కూడా ఎంత బలంగా ఉన్నాయో చూడండి, కಣ್ಣలు తిరిగినాయి. ఏమో మా ఆఫీస్ వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళు చక్కగా పచ్చియే తినేసేస్తున్నారండి. ఉడకబెట్టుకోవట్లా ఏమీ లేదు, పచ్చిగా ఇలా కొరుక్కుని తినేస్తున్నారు. కొంతమంది అయితే ఇంకా సలాడ్లోకి వేసుకుని తింటున్నారు ఉడకబెట్టుకుని. నా వీడియో చూసేవాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ సంవత్సరం మన కూరగాయలు మనమే పండించుకోవాలని ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా, ఏదన్నా మొక్కలు స్టార్ట్ చేస్తారా ఈ సంవత్సరం? చేసే లెక్క అయితే కామెంట్ చేయండి. ఈ చెట్టు చూడండి, అసలు ఎన్ని కాయలు కాసిందంటే చాలా బాగా కాసింది. నాకు తెలిసి ఈ చెట్టు నుంచే 2 కిలోలు వస్తాయేమో. ఎక్కువ పెద్దగా కూడా పెరగలేదండి, గ్యాప్ లేకుండా కాసింది కాయలు. దగ్గర పెట్టకుండా ఒకే చోట 2-3 బెడ్ల్లో వేరువేరేగా పెట్టాను, అన్ని చోట్ల బాగా కాసిందండి. ఒక చెట్టు పెడితే కనుక గుబురుగా అయిపోయేదేమో. మీరే చూడండి, అసలు చెట్టు నుండి ఇంకా కోసి కోసి చీకటి పడిపోతుంది. లైట్ పెట్టుకుని చేస్తున్నాము. కాకపోతే కోసేది నేను కాదు, మా మిస్సెస్. నా పని అయితే మొక్కలు పెడతాం వరకేనండి, పోషణ ఒకటే. హార్వెస్ట్ అంతా తనే చూసుకుంటుంది, నేనేమో ఇంకా వీడియోను ఎడిటింగ్గా చేసుకుంటాను. చూడండి కాయలు గిన్నె నిండిపోయింది. ఇంకా మర్చిపోయినా ఇంకెక్కడో చోట అయితే ఉంటాయి, మిగులుతాయి, రేపైనా దొరుకుతాయి. ఇంకా రేపు టమాటాలు కూడా ఉన్నాయి, చాలానే కోసేయి. ఇంకా వాటితో పాటు అప్పుడు ఇవి కూడా చూస్తాం ఏమన్నా మిగిలిపోతే. ఆ గిన్నె నిండిపోయింది, ఇంకా వేరే కార్డ్బోర్డ్ బాక్స్లో పెడుతున్నాము. ఏదైనా మనం తినే కూరగాయలు మనం పండించుకుంటే ఆ ఫీలింగే వేరండి. నేను చెప్తుంది కాదు,
మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇప్పటి వరకు అలా కూరగాయలు కనుక పండించుకోకపోతే ఒకసారి మీరు కూడా పండించుకుని చూడండి, మీకు కూడా సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. అయిపోయినాయి అనుకున్నాం కానీ ఇంకో కొన్ని ఉన్నాయి. తను అవి కూడా కట్ చేసి ఇంక ఈ రోజుకి ఆపేద్దాం అంది. ఇంకా తర్వాత రోజు సాయంత్రం మళ్ళీ ఇంకా టమాటాలతో స్టార్ట్ చేసాం. మా బాబు అయితే చాలా రెడీగా ఉన్నాడు, ఎక్సైటింగ్గా ఉన్నాడు. ఇవాళ నువ్వు హార్వెస్ట్ చేద్దుగానని చెప్పాము. మాతో పాటే కొంచెం సేపు హార్వెస్ట్ చేశాడు. మళ్ళీ తర్వాత ఇంకా నేను టీవీ చూస్తానని లోపలికి వెళ్ళిపోయాడు. మధ్యలో అక్కడక్కడ కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి, వైలెట్ కలర్. చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇంకా పచ్చిమిర్చి, జలపనీసు అన్నీ మిక్స్డ్. లైన్లో ఏది కనపడితే అది కోసుకుంటా వెళ్ళిపోతున్నాము. అన్ని కూరగాయలు వేరండి, పచ్చిమిర్చి మాత్రం వేరు. అసలు ఇది చూస్తేనే థ్రిల్లింగ్ అనమాట మాకు, ఇన్ని కాయలు కాస్తే. ఈసారి కొంచెం తక్కువే చెట్లు పెట్టాను, అందుకని ఎక్కువ లేవు. ఎందుకంటే లాస్ట్ టైం పచ్చిమిర్చే నా దగ్గర ఇంకా 4-5 ప్యాకెట్లు ఉన్నాయి. ఫ్రోజన్ చేశాం కదా, నేను వీడియో కూడా పెట్టాను, ఫ్రోజన్ వీడియో. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి. అంటే నేను మిమ్మల్ని అందరినీ ఫ్రోజన్ చేసుకోమని అయితే చెప్పట్లేదు. ఆర్గానిక్గా వండించుకుంటున్నాం, వేస్ట్ చేయటం ఎందుకని ఫ్రోజన్ చేసుకు వాడుకుంటున్నాము. మీరైతే చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి ఇండియాలో ఏ సీజన్లో అయినా కూరగాయలన్నీ పండుతాయి కదా. ఇక్కడికి మళ్ళీ మంచు ఎక్కువగా పడదుగా అక్కడ. కానీ ఇక్కడైతే తప్పదు, ఫ్రోజన్యే వాడుకోవాలి సగం నెలలు మాత్రం. ఇక ఈ టమాటాలు అయితే వేరండి, కొంచెం వంకాయ షేప్లో ఉంటాయి, హైబ్రిడ్ లాగా. ఇందాకటి ఏమో అన్ని చెర్రీ టమాటాలు, ఇది మాత్రం కొంచెం పెద్ద సైజ్ అనమాట. మీకు విషయం చెప్పనా, నేను బయట నుంచి కొనుక్కుని వచ్చి 4-5 మొక్కలే పెట్టాను టమాటా. మిగిలినవన్నీ పోయిన సంవత్సరం కాయలు పండిపోయి కింద పడినాయి. మళ్ళీ మేము కడిగి పోసిన నీళ్ళల్లో వచ్చిన గింజలతో ఇష్టం వచ్చినట్టు టమాటా చెట్లు మొలిసినాయండి. నేనైతే ఏం అంటుకోలేదు, సరే మొలవని అయ్యే ఉంటాయిలే అనుకున్నాము. ఇక ఇష్టం వచ్చినట్టు గాసేసినాయి ఈ కాయ. ఈ బౌల్లో పచ్చిమిరకాయలు, వంకాయలు, టమాటాలు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి హార్వెస్ట్. ఇక ఇప్పుడు అసలైన ఘట్టం ఇంకేంటంటే, ఇప్పుడు ఎన్ని కాసినాయో ఒకసారి లెక్క చూసుకోవటమే. ఈ చిక్కుళ్ళు 2 రకాలు కలిపేసామండి, ఎందుకంటే ఇంట్లోకే కదా వండుకునేటప్పుడు అప్పుడు సపరేట్ చేసుకుని ఏ కూర కావస్తే ఆ కూర వండుకోవచ్చు. మా అమ్మాయికి అయితే ఈ కూరగాయలు లెక్క రాయటం చాలా ఇంట్రెస్ట్ అనమాట. అన్నీ చూసుకుని రాసుకుంటుంది ఒక బుక్లో, ఊరికినే సరదా. సుమారుగా 6 కిలోలు అయితే వచ్చినాయండి చిక్కుళ్ళు. అదే ఈ బజార్లో కొనాలంటే 6 కిలోలకి 6-15 $90, అంటే ఇండియా డబ్బుల్లో 4,500 నుంచి 4,800 వరకు అవుతుంది. అంత రేట్ అయితే కొనలేంగా, ఒక 6 కిలో కొనుక్కుంటామేమో ఒకవేళ కొనాల్సి వస్తే. ఇంక ఇప్పుడు టమాటాలు చూద్దాము. టమాటాలు అయితే 6.5 కిలోల పైనే వచ్చినాయి. అన్నీ కలిపేసాము, చెర్రీ టమాటా మరియు ఇంకా అది హైబ్రిడ్ రకం ఉంది కదా, అది 2 కలిపితే 6.5 కిలోల పైనే వచ్చినాయి. ఇలా కూరగాయలు వేయి చేస్తుంటే అచ్చం షాప్ లాగానే ఉంది కదండి. ఏమో కీరాలు కూడా 2 కిలోల పైన ఉన్నాయి, 8 కాయలు. నేను మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ కింద కీరాలు తింటున్నాను, కొంచెం పెప్పర్ సాల్ట్ వేసుకుని. నాకు చాలా ఇష్టం అది. కొన్ని చిన్నగానే ఉన్నా కట్ చేసేసాము కీరా, మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వారం వరకు ఆగాలి కదా, ఎందుకు ఇంకా పెద్దగా అయిపోతాయి, ముదిరిపోతాయి అని. ఇంకా కొన్ని వంకాయలు, 3-4 బెండకాయలు, పచ్చిమిర్చి వచ్చినాయి. ఒక 800 గ్రాములు వచ్చినాయి వంకాయలు కూడా. ఒకసారి కూరకు వచ్చేస్తాయి. ఇంతేనండి వాళ్ళ కూరలో. ఇంకొద్దిగా బచ్చల కూర ఇది కూడా కోసాము. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.